అందరికీ ఎట్లున్నారు? నేనైతే ఇక కొంచెం పరిశాన్లోనే ఉన్నా. ఎందుకని అడుగుతారా? నాకైతే సెమ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి మన. అమ్మ ఏమన్నా టెన్షన్ పడినా నా 3 రోజుల నుండి. ఆ 3 రోజుల టెన్షన్ మొత్తం నా జుట్టు మీద చూపించింది. ఇక ఉన్నదే ఇంత తోకరా నాయన అని అంటే ఇక దాంట్లో కూడా ఊడడం కూడా స్టార్ట్ చేసింది. అసలు ముచ్చటేందని అంటే నేనైతే డి ఎగ్జామ్ ఎంత డెప్త్గా చదివినాను. కొంచెం పైన అడిగిండు మార్కులకి ఇవి ఇస్తారా అన్నట్టు నేను చదివితే అక్కడ ఇచ్చిందే అది. ఎవరైనా పైన చదివితే కూడా రాస్తారు. అట్లుంది పేపర్ అసలు. అంటే నేను కేక రాసినాను కాదు, ఇక నేను కొంచెం లైట్గానే చూసుకున్నాను కదా ఒకవేళ వస్తే అన్నట్టు. అట్లా ఇక అయిపోయింది, ఇక జరిగిపోయింది. ఎట్లయినా చేసి ఇక రాడ్ సబ్జెక్ట్ అయితే వెళ్ళిపోయింది. రిజల్ట్ వచ్చినాక చూసుకున్నాం ప్రశాంతత. కానీ ఇప్పుడు ఎగ్జామ్ అయిపోతే మాత్రం ఆ టెన్షనే దిగిపోతుంది. ఎగ్జామ్ రాసి బయటకు వచ్చినాక ఉంటుంది అబ్బా సంబరం అసలు. అట్లుంటుంది మనసులో అయితే. ఏదైతే ఎట్లా రాసినామా అనేది కరెక్షన్ చేసే వాళ్ళ చేతిలో ఉంటుంది. మనం రాసి బయటకు వచ్చినామా ఆ ప్రశాంతతనే వేరే ఉంటుంది, వేరే లెవెల్గా. ఇక పేపర్ చూసి రాసి వచ్చిన తర్వాత అనిపించింది ఇక పడుకోవచ్చు, ఈరోజు ఈవినింగ్ అయితే హాయి పడుకోవచ్చు అన్నట్టు. మీకు కూడా ఎప్పుడైనా అనిపించిందా మరి? మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు సెమ్ కానీ బోర్డ్ ఎగ్జామ్స్లో ఫుల్ టెన్షన్ పడ్డామనుకో. నాకైతే ఇంకా 2 ఉన్నాయి అనుకోండి. కాకపోతే రాడ్ సబ్జెక్ట్ అయిపోయినప్పుడు అనిపిస్తుంది పడుకోవచ్చు ఈవినింగ్కి తొందరగా అని కదా. మీకు అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి మరి. సరేనా? ఉంటాం అలా. బాయ్.